పసుపు బోర్డు కార్యాలయం నిజామాబాద్లో కేటాయింపు సందర్భంగా జగిత్యాల్లో బీజేపీ సంబరాలు నిర్వహించింది. జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా దగ్గర ప్రధాని మోడీ, ఎంపీ అరవింద్ చిత్రపటానికి జాతీయ పసుపు బోర్డునే తెలంగాణ రాష్ట్రంలోనూ అందున మన పార్లమెంట్ సెగ్మెంట్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోకి తీసుకురావడం అంటే అది కలలో కూడా జరగని విషయం అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేకపోయినా టర్మ్ పూర్తి కాకముందే ఇచ్చిన మాట ప్రకారం, రాసిచ్చిన వాగ్దానం ప్రకారం ఇండోర్ టైగర్ ధర్మపురి అరవింద్ అన్న గారు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి పసుపు రైతన్నల కన్నీళ్లు తుడిచే విధంగా, వారి కలలు నెరవేర్చే విధంగా, కలలో కూడా ఊహించినటువంటి అద్భుతాన్ని చేసి చూపించారు. ఏదైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు మాట తప్పడు మనమే తిప్పడని చెప్పి అందరు తెలుసు. ఆ మాట ఇచ్చిన ప్రకారంగా వార్డు మెంబర్ రాసిన ప్రకారంగా పసుపోడు తెచ్చిండు. ఆ పసుపోడు కూడా నరేంద్ర మోడీ గారితో నిజామాబాద్ సభలో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన స్టాఫ్ అంతా వెంటనే నిజామాబాద్లో అలాట్ చేసిండు. కానీ పసుపు బోర్డుకు ఆఫీస్ లేక